ఇలా ఆత్మకూరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. సంగం మండలం అన్నారెడ్డిపాలెంలో మంత్రి ఆనంకు స్థానిక నేతల నుండి అపూర్వ స్వాగతం లభించింది. గ్రామంలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు బాసు పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సూపర్ 6లో భాగమైన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు 3 విడతల్లో 20,000 జమ చేశామని అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6,410 పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతులను మోసగించి వారు ఆస్తులను దోచుకునేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమికి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఈ 3వ విడతతో అందింది. కాబట్టి ఇవాళ మన జిల్లా లెక్క చూస్తే 1,95,855 మంది రైతులు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో 110,97,00,000 రూపాయలు 20,000 రూపాయలు మరి అన్నదాత సుఖీభవ పథకంలో ఇచ్చాం. మన ఆత్మకూరు నియోజకవర్గంలో 34,283 మంది రైతులు ఉంటే 19,59,00,000 రూపాయలు విడుదల చేశాం. సంగం మండలంలో 3,847 మంది రైతులు ఖాతాలుంటే అందులో ఈరోజు 2,21,00,000 రూపాయలు విడుదల చేస్తూ అన్నారెడ్డిపాలెంలో 377 మంది రైతులకు 22,38,000 రూపాయలు ఇవాళ ఈ పథకం కింద నిధులు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి మన ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను.